ఏదైతే తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం ఉందో ఈ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం అయితే జరిగింది. ఈ పరిణామం మొత్తం వైసీపీ పార్టీ మొత్తాన్ని కూడా ఉక్కిరిబిక్కిరి చేసింది. ముఖ్యంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అతిపెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అంటే పిఏని చిన్న అప్పన్నను అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం, కోర్టులో హాజరుపరచడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఎప్పుడైతే సుబ్బారెడ్డి పిఏను అరెస్టు చేశారు అనే వార్త బయటకు వచ్చిందో ఇది ఎంటైర్ వైసీపీ పార్టీని కలవరబెట్టింది. ఎందుకంటే ఎంటైర్ ఈ కల్తీ నేతి వ్యవహారంలో తొలి రాజకీయ అరెస్టుగా భావించవచ్చు. ఎందుకంటే రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి తొలి అరెస్టుగా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి పిఏ అరెస్టును మనం భావించవచ్చు. ఇంతకు ముందు అరెస్టులు జరిగితే ఆ నేతి కంపెనీలకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఉద్యోగులు లేకపోతే ఎండీలు వీళ్ళని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బట్ రాజకీయ కోణంలో తొలి అరెస్టు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి పిఏ అరెస్టు. వైవి సుబ్బారెడ్డి పిఏని అదుపులోకి తీసుకున్న తర్వాత వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. అవసరమైతే వైవి సుబ్బారెడ్డిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటారని చెప్పి ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి. మొత్తంగా వాస్తవానికి విషయం ఏంటంటే ఇదే పిఏని గతంలో ఆల్రెడీ సిట్ కార్యాలయానికి తిరుపతిలో సిట్ కార్యాలయానికి పిలిచారు, విచారించారు, కొంత స్టేట్మెంట్ వాంగ్మూలం తీసుకున్నారు, దాన్ని నమోదు చేసుకున్నారు. ఎప్పుడైతే గతంలో వైవి సుబ్బారెడ్డి పిఏను పిలిచారు అన్న వార్త వచ్చిందో అప్పుడే వైసీపీ శిబిరం ఉలిక్కి పడింది. దీంతో సుబ్బారెడ్డి ఏం చేశాడు, దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఏం చేశాడంటే నాడు తిరుపతి అదనపు ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ సిట్లో కీలక అధికారిగా వ్యవహరిస్తున్నాడు. సో అదనపు ఎస్పీకి ఈ సిట్లో కొనసాగే అర్హత లేదు, ఆ వ్యక్తిని తప్పించండి అని హైకోర్టులో ఎత్తే హైకోర్టు అప్పుడు స్టే విధించింది. దాన్ని సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే దాదాపుగా 3 నెలల తర్వాత మొన్న ఈ మధ్యనే ఒక నెల రోజుల క్రితం, సుమారుగా నెల రోజుల క్రితం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సిబిఐ డైరెక్టర్ అనుమతితో ఆ వ్యక్తి సిబిఐ అధికారిగా ఈ విచారణలో పాల్గొనడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సాగుతున్న కేసు కాబట్టి ఈ అదనపు ఎస్పీ ఈ విచారణ అధికారిగా కొనసాగొచ్చని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని ఎత్తేసి తిరిగి ఈ కేసు మొత్తాన్ని ముందుకు నడపడానికి అవకాశం ఇచ్చింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టులో క్లీన్ చిట్ వచ్చిందో మళ్ళీ వెంటనే కేసును పరుగులు పెట్టించారు. ఈ కోణంలోనే చిన్న అప్పన్న వైవి సుబ్బారెడ్డికి పిఏగా ఉన్నటువంటి వ్యక్తి వాస్తవానికి వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, ఇతర ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఈ చిన్న అప్పన్నే చూస్తాడు. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా మొత్తం కూడా నడుపుతాడనేది ప్రధానంగా ఉన్నటువంటి వాదన. సో మళ్ళీ మొన్న కూడా విచారణ కోసం అని పిలిచి కొంతసేపు విచారించిన తర్వాత చిన్న అప్పన్నను అరెస్టు చేస్తున్నట్టయితే ప్రకటించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అటు సుబ్బారెడ్డి కావచ్చు లేదా వైసీపీ కావచ్చు ఉలిక్కిపాటుకు గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే తొలి రాజకీయ అరెస్టు ఇక్కడతో ఆగదు, ఇది ప్రారంభం. దీని తర్వాత ఇది ఎవరికి బలంగా మెడకు చుట్టుకోబోతుంది అంటే సుబ్బారెడ్డి మెడకు బలంగా చుట్టుకోవచ్చు. సో ఎందుకంటే గతంలో కూడా ఇలా ఏదైనా కేసులు విచారణ వచ్చినప్పుడు పిఎల్ని కానీ లేదా వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళని కానీ అదుపులోకి తీసుకుని ఆ తర్వాత మరింత సమాచారం వచ్చిన తర్వాత అసలు వ్యక్తులను అదుపులోకి తీసుకుంటారు. సో ఇప్పుడు ఆ కోణంలో ఆలోచించిన వైవి సుబ్బారెడ్డి మెడకు ఇది బలంగా ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంది. త్వరలోనే వైవి సుబ్బారెడ్డిని కూడా విచారణకు రమ్మని సిట్టు నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. కల్తీ నెయ్యి కేసులో వైవి పిఏ అరెస్టు, నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించిన సిట్టు వైవికి కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉందని చెప్పి రావడం జరిగింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బుధవారం టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడైనటువంటి కడూరు చిన్న అప్పన్న పోలీసులు అయితే సిట్ అయితే అరెస్ట్ చేసింది. రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టుకు అయితే తరలించింది. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో రాజకీయ తొలి అరెస్ట్గా దీన్ని భావించాల్సి ఉంటుంది. దీని కంటిన్యూషన్ కూడా ఉంది, ఒకసారి చూద్దాం. రాజకీయ నేపథ్యం ఉన్న తొలి నిందితుడు ఇతనే. చిన్న అప్పన్నది విజయనగరం జిల్లా తెరలాం మండలం పాముల వలస. హైదరాబాద్ కేంద్రంగా వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటాడు. టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ఇతడి కీలక పాత్ర పోషించినట్టుగా సిట్టు భావిస్తుంది. వాస్తవానికి గత నెల జూన్ 4వ తేదీనే చిన్న అప్పన్నను తిరుపతి కార్యాలయానికి పిలిచి కొంతసేపు వాళ్ళకి రావాల్సిన సమాచారం అయితే రాబట్టుకున్నారు. ఆ తర్వాత అవసరమైతే మళ్ళీ పిలుస్తామని చెప్పి పంపేశారు. వాస్తవానికి చిన్న అప్పన్న తరువాతే వైవి సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్ళాడు. అది కూడా ఇక్కడే ఉంది, చూడండి ఒకసారి. చిన్న అప్పన్నను విచారణకు పిలిపించడంతో వైవి సుబ్బారెడ్డి సహా వైసీపీ శిబిరం కలవరపాటుకు గురైంది. ఆ వెంటనే వైవి సుబ్బారెడ్డి ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావు
కొనసాగేదాన్ని హైకోర్టులో సవాల్ చేయటం, హైకోర్టు దర్యాప్తుపై స్టే విధించడం తెలిసిందే. సుమారు 3.5 నెలల తరువాత సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్టు దర్యాప్తు తిరిగి ప్రారంభమైంది. నేను ఇందాకే చెప్పా, ఎప్పుడైతే గతంలో చిన్నప్పన్నను పిలిచారో అది వైసీపీకి ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే వైసీపీకి చెందిన వాళ్ళను సిట్టు పిలుస్తుందో దాని అర్థం ఏంటి, అక్కడక్కడ లింకులు తిరుగుతున్నాయి అర్థం. తర్వాత అది ఎక్కడి దాకా వెళ్ళదు అనేది తర్వాత విషయం. ఎప్పుడైతే అలా పిలిచారో వెంటనే సుబ్బారెడ్డి ఏం చేశాడంటే దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని చెప్పి ఆ తిరుపతి అదనపు ఎస్పీ అయినటువంటి వెంకట్రావు అసలు ఈ సిట్లో కొనసాగడానికి అనర్హుడు, ఆ వ్యక్తికి దీనికి సంబంధం లేదు కాబట్టి వెంకట్రావుని ఈ కేసు నుంచి దూరంగా ఉంచండి అని చెప్పి హైకోర్టుకు వెళ్తే ఎంటైర్ కేసు మీద హైకోర్టు స్టే విధించడం జరిగింది. స్టే విధిస్తే ఏం చేసింది, అప్పుడు సిబిఐ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఎందుకని, సిబిఐఏ వెంకట్రావు అనే వ్యక్తిని ఆ విచారణ అధికారిగా నియమించుకుంది. సో అది సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ నియామకం. వాళ్ళు ఎవరికి కాలితే వాళ్ళని, వాళ్ళకి నచ్చిన వాళ్ళని, కేసు విచారణ బాగా చేస్తారనుకున్న వాళ్ళని, స్థానికంగా అవకాశం ఉన్న వాళ్ళని నియమించుకుంటారు. అది సిబిఐ డైరెక్టర్ ఇష్టం. సో వెంటనే సిబిఐ ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సో వెంకట్రావు నియామకాన్ని హైకోర్టు ఇలా అడ్డుకుంది. దీనివల్ల కేసు మొత్తం కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని వెంటనే క్లియర్ చేస్తే కేసును మేము ముందుకు తీసుకెళ్తామని సుప్రీంకోర్టులో సిబిఐ వాదిస్తే సిబిఐ ఏం చేసింది, అప్పుడు చెప్పింది స్పష్టంగా ఎంటైర్ కేసు విచారణ అనేది సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. స్వయంగా ఆయనే అన్నిట్లో పాల్గొనలేడు కాబట్టి ఆయన అనుమతితో ఆయన ఆధ్వర్యంలో ఎవరినైనా అధికారిగా నియమించుకోవచ్చు, అందులో తప్పు లేదు. విచారణ ఆయన కేవలం విచారణ అధికారిగా మాత్రమే ఉంటాడు. బట్ విచారణ ప్రాసెస్ అంతా కూడా సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇందులో ఎటువంటి అవకతవకలు కానీ ఇంకోటి కానీ జరుగుతాయి అనడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఆ అధికారిని కొనసాగించవచ్చని హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను ఎత్తివేసింది. దీంతో మళ్ళీ కేసు తిరిగి ఓపెన్ అయింది. లేకపోతే మధ్యలో ఒక 3.5 నెలలు గ్యాప్ వచ్చింది, లేకపోతే కేసు ఇంకా వేగంగా ఉండేదేమో బహుశా. సో అది జరిగింది. ఆ వెంటనే ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్టు దర్యాప్తు తిరిగి ప్రారంభమైందో ఆ వెంటనే కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణ నిమిత్తం దర్యాప్తు అధికారులు బుధవారం మళ్ళీ తిరుపతి సిట్ కార్యాలయానికి చిన్నప్పన్నను పిలిచారు. హైదరాబాదు, విశాఖపట్నం సిబిఐ కార్యాలయాల నుంచి వచ్చిన 3 డిఎస్పీలు అలాగే 3 సిఐలు ఈ విచారణలో పాల్గొన్నారు. విచారణ అనంతరం చిన్నప్పన్నను అరెస్టు చేశారు. రాత్రి 8-10 గంటలకు రుయా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెళ్లారు. అయితే రాత్రి వేళ కావడంతో జడ్జి నివాసం వద్దే హాజరుపరిచే అవకాశం అని చెప్పారు. వాస్తవానికి ఈ రిమాండ్ రిపోర్ట్లో ఇప్పుడు అరెస్టు చేసినటువంటి ఈ చిన్న అప్పన్నను A24గా పేర్కొనడం జరిగింది. చిన్న అప్పన్న అరెస్టుతో తదుపరి వైవి సుబ్బారెడ్డికి సైతం నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. కేసు దర్యాప్తు మరింత కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దానికి అనుగుణంగా కీలక వ్యక్తుల అరెస్టులు కూడా జరుగుతాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ప్రధానంగా ఇది వైవి సుబ్బారెడ్డి మెడకు చుట్టుకుంటుంది. తదుపరి వైవి సుబ్బారెడ్డిని విచారణకు పిలవటం ఖాయం అనేది ప్రధానంగా జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ వైవి సుబ్బారెడ్డి దగ్గర ఆగుద్దా అంటే ఆగదు. దీంట్లో మరి కొంతమంది అధికారులు కావచ్చు లేదా ఇతర బోర్డుకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు. సో వీళ్ళందరి మేరకు కూడా ఇది త్వరలోనే చుట్టుకోబోతుంది. వీళ్ళందరినీ కూడా ఆ సిట్ విచారణకు పిలవబోతుంది అనేది దీని ప్రధాన సారాంశం. బట్ ఏది ఏమైనా వైవి సుబ్బారెడ్డి పిఏను ఈరోజు అరెస్టు చేయటం అనేది ఎంటైర్ వైసీపీ పార్టీని కలవరపెడుతుంది. ఇప్పటి వరకు ఈ కల్తీ నేతికి మాకు సంబంధం లేదని వైసీపీ డబ్బా కొట్టుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా విచారణ లోతుగా వెళ్లే కొంది, విచారణ ముందుకు సాగే కొంది వైసీపీ మూలాలే బయటపడుతున్నాయి. గతంలో మీకు వివేక హత్య కేసు కూడా ఆల్మోస్ట్ ఇలాంటిది. అసలు మొదట్లో వివేక హత్య కేసులో మాకు సంబంధం లేదు, మొత్తం టీడీపీనే చేసింది, టీడీపీ నేతలు బీటెక్ రవి కావచ్చు లేదా ఇంకొకటి కావచ్చు వీళ్ళందరూ చేశారని చెప్పి వాదించారు. బట్ ఎప్పుడైతే సిబిఐ విచారణకు వచ్చిందో దాని తర్వాత అసలు బండారం బయటపడింది. సో మొత్తం వైఎస్ కుటుంబానికి చెందిన వాళ్ళే అందులో ఇరుక్కుపోయారు. అవినాష్ రెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళని పిలిచారు, భారతిరెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళని పిలిచారు. సో ఇది కూడా అంతే, యాజ్ ఇట్ ఈస్గా మాకు మొదట మాకు సంబంధం లేదని చెప్పారు. బట్ విచారణ సాగుతున్న కొద్దీ ఇది వైసీపీ నేతల చుట్టూనే తిరుగుతుంది. అంటే మొత్తానికి దీంతో వైసీపీ నేతలకు సంబంధం ఉందనే వాదన అయితే బలంగా బయటకు వస్తుంది. ఏది ఏమైనా మొత్తంగా వైవి సుబ్బారెడ్డి పిఏ అరెస్ట్ అనేది వైసీపీని తీవ్రంగా కలవరపరుస్తుంది అనేది మాత్రం వాస్తవం.